మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల చేత ఇవాళ అధికారులు ప్రమాణం చేయిస్తారు. తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ను ఎన్నుకుంటారు. ఆ వెంటనే వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇవాళ కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు 13న ప్రకటించగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సంబంధిత కమిషనర్లు ప్రమాణం చేయిస్తారు. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. సగం మంది ఎన్నికైన సభ్యులు హాజరైతే మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. కోరం లేకుంటే ఎన్నికను మరో రోజుకు వాయిదా వేస్తారు. ఎన్నికైన వార్డు సభ్యులు మేయర్, చైర్పర్సన్ పదవులకు పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్లు అమల్లో ఉన్న చోట ఆయా కేటగిరీ వ్యక్తులు మాత్రమే పోటీలో ఉంటారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో చేతులెత్తడంతో ఎన్నిక జరగనుంది. తొలుత మేయర్, చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. తర్వాత డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక చేపడతారు. ఒకే అభ్యర్థి ఉంటే ఏకగ్రీవమని ప్రకటిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. నిర్దిష్ట అభ్యర్థికే ఓటు వేయాలని సభ్యులకు ఆయా పార్టీలు విప్ జారీ చేస్తాయి. ఎవరైనా సభ్యుడు పార్టీ విప్ పాటించకుండా వేరే వారికి ఓటు వేస్తే వారి సభ్యత్వం రద్దవుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీలు 3 రోజుల్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయాలి. కలెక్టర్ వారంలో సదరు సభ్యుడి వివరణ కోరుతారు. సరైన సమాధానం ఇవ్వకపోతే సభ్యత్వం రద్దు చేస్తారు. వారు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అధికారం కలిగి ఉంటారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్ నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఓటు వేసే అవకాశం ఉండగా దానిని మార్చి ఆయా మున్సిపాలిటీల పరిధిలోని సభ్యులకే ఓటు వేసే అవకాశం కల్పించారు.